బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించే ముందు గాడిదను దగ్గర రమ్మన్నాడంట. నీకు 40 సంవత్సరాలు ఇస్తాను తీసుకో ఆయుష్ అని అడిగితే, నాకు ఎందుకు సార్ 40 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలు చాలు, నేను బరువులు మొయ్యలేనంది గాడిద. కుక్కను రమ్మన్నాడు, నీకు 40 ఇస్తాను తీసుకో అన్నాడు. నాకెందుకు సార్, నా బతికే కుక్క బతుకు, నేను మురిగి సావలేను, నాకు 20 సార్లు 20 ఇయర్స్ అని చెప్పింది. ఓకే 20 ఇచ్చాడు, జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. నెక్స్ట్ గుడ్లు గుబ్బని రమ్మన్నాడు, నీకు 40 ఇస్తాను తీసుకున్నాడు. ఎందుకు సార్, నాకు నా బతికే గోబ బతుకు, ఆవులు గుడ్ల గోబు సార్, నాకు 20 సార్లు అని చెప్పింది. 20 జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. మనిషిని రమ్మన్నాడు, నీకతేమో చెప్పుకున్నాడు. నువ్వు చెప్పు, నీకు తెలియదా ఎంతే వాళ్ళని చెప్పండి సార్ మీరే, 40 ఇస్తాను తీసుకో. అవసరం లేదు సార్, నాకు 100 ఇయర్స్ కావాలని ఎంజాయ్ చేయాలి, వద్దయ్యా 40 ఏళ్ళు హ్యాపీ బతికి తెచ్చుకుంటే వినలేదు సార్ మనోడు. వెంటనే ఏం చేశాడంటే, ఆ 40కి గాడిద బ్యాలెన్స్ 20, కుక్క బ్యాలెన్స్ 20, గుడ్లు గోబ్ బ్యాలెన్స్ 20. ఈ 40కి అంటే ఈ 60 జతేసి 100 ఇయర్స్ జీవో ఇచ్చేసాడు ఎవరు, బ్రహ్మదేవుడు. దీని అర్థం ఏమంటే మనోడు 40 వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు సార్, పెళ్లి చేసుకుని హనీమూన్లు, టూర్లు, షికార్లు, ఎంజాయ్. 40 స్టార్ట్ అయింది సార్ గాడిద బరువు, డొనేషన్లు, స్కూల్ ఫీజులు, కొడుకు పెళ్లి, కూతురు పెళ్లి, చివరికి 60 వరకు అన్ని అగసాట్లు అయిపోతుంది సార్. రిటైర్ అయ్యి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. కుక్క మాదిరి మురిగేది, కుక్క మాదిరి తిరిగేది. అంటే వాళ్ళు ఎక్కడన్నా గుళ్ళకు గోపురాలకు పోతే కుక్క మాదిరి ఇంటి దగ్గర కాపలా. అవును సార్, 80 నుంచి 100 వరకు చావకుండా బతికుంటే ఇంటి ముందర పెద్ద సీసీ కెమెరా సార్, గుడ్లు గోపులా చూస్తుంటే ఎవరు వచ్చిపోయినారా అని అడుగుతుంటాడు. ఇది మానవ జీవితానికి సంబంధించి అంటే అంటే చాలా కాలంగా మన జీవితానికి పరమార్థం, ఇది అర్థం పరమార్థం అంటారు ఈ భాగం. నేను ఈ మధ్య కాలంలో మనకు మా గురువు గారు డాక్టర్ సి నారాయణ స్వామి గారు, అదేవిధంగా కాకినాడకు చెందినటువంటి పుత్తూరి సీతారామరాజు గారు సార్, ఆయన కెనడా దేశంలో కెనడా డే కథల పోటీల్లో రైతన్న గురించి చెప్పి ఆ ఆలోచింపజేసే విధంగాను, కన్నీరు తెప్పించే విధంగాను, ప్రోత్సహించే విధంగాను ఉన్నటువంటి ఒక అద్భుతమైన కవిత మీ ముందు అంటే వినిపించబోతున్నాను సార్. ఆయన సీతారామరాజు గారు రచించారు దీన్ని. అతను కాడి దించేసి వెళ్ళిపోయాడు, అతను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కాస్త వెతికి పెట్టరు. ఏ రైల్వే స్టేషన్ ముందో, ఏ బస్టాండ్ జనం మధ్యనో రాలిపడ్డ ఆకులా మాసిపోయి ఉంటాడు. వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మూగ మేఘంలా గుప్పెడు బువ్వ కోసం. ఆ అడుగులే మొన్నటిదాకా మట్టి చాళ్లపై మొక్కలు మొలిపించాయి. ఆ చేతులు ఆకలి పేగులకు అన్నం గింజలు తోలాయి. ఆ చెమట చుక్కల భుజాలే ప్రపంచానికి పంటను ఎగుమతి చేశాయి. మళ్ళీ మనం అతన్ని వెతికి పట్టుకోకపోతే భూమి నుదుట మొలకబొట్టు మొలవదు, మనిషి జాడ మిగలదు. బతుకు పొలాల్లో ఆకలి పూలు పూయించే అతన్ని మళ్ళీ వెతకండి. బ్రతుకు పైరు ఎండక ముందే మెతుకు గింజలు కోయడానికి కొడవలు అందిద్దాం. అందుకే మీరంతా బతుకు రద్దీ కాస్త ఆపి హలం పట్టి పొలం దున్నే ఆ రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. మళ్ళీ అతన్ని ఆకుపచ్చని పొలాల్లో దిగబెట్టి వద్దాం. ఆకలి పేగులను అనాథలు చేయొద్దని బతిమాలుకుందాం. ఇది రైతన్న గొప్పతనం సార్. అదే కదా సార్, రైతే రాజు. అంతే సార్, రైతే మా నారాయణ స్వామి సార్ చెప్తారు సార్, రైతే మన కోసం ఉన్న వెన్నుపూస, మనకై కరిగే వెన్నపూస. రైతే మన ప్రాణదాత, రైతే మన అన్నదాత. రైతన్నకు లేదు కులం, రెక్కల కష్టమే అతని అభిమతం. రైతు చెయ్యకపోతే సేద్యం, దైవానికి సైతం ఉండదు నైవేద్యం. మీరు ఎక్కువ ప్రాస తీసుకుంటారు కదా? ప్రాస అనేది ఉంటే మైండ్లోకి ఈజీ కనెక్ట్ అవుతుంది సార్. అందులో ఇప్పుడు ఎంత స్వీట్ అండ్ షార్ట్గా చెప్తేనే అర్థం చేసుకోగలరు సార్. ప్రొలాంగింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు కదా సార్. అందుకే రైతు యొక్క 10 వేళ్ళు భూమిలోకి పోతేనే మన 5 వేళ్ళు మనకి ఈజీగా నోట్లోకి వస్తాయి సార్. కరెక్ట్. అందుకే మనం రైతన్నని, మన ప్రాణదాత అయినటువంటి, మన అన్నదాత అయినటువంటి రైతన్నకు మనం చేదోడు వాదోడుగా ఉంటే మనం 10 కాలాల పాటు చల్లగా ఉంటాం సార్. ఇది రైతన్న గొప్పతనం.